సైకలాజికల్‌గా మనం ఎందులోనన్నా డెవలప్ అవ్వాలన్నా, గ్రోత్ రావాలన్నా మనం డిస్కంఫర్ట్‌ని జూడాలి. ఎందుకు అంటే మన బాడీ ఎప్పుడైనా సరే సేఫ్‌గా మళ్ళీ మళ్ళీ రిపీట్ జేసిన ఫెమిలియర్ థింగ్స్‌నే అది సేఫ్‌గా ఫీల్ అయితది. ఆర్ ఏదన్నా కొత్త విషయం జేసినప్పుడు ఆర్ మనకు తెలియని విషయం జేసినప్పుడు అది భయపడి బ్యాక్ స్టెప్ ఏస్తది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు చూసిన ప్యాటర్న్ లాగా ఇది లేదు అని. అప్పుడు మనం ఏం జేస్తాము అంటే మనకి ఆల్రెడీ ఉన్నదాంతోనే ఆనందపడ్డం, ఆర్ కొత్త విషయాల పైన ఫోకస్ జేయకపోవడం, కొత్త మనుషుల్ని కలవకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే. మన బాడీ ఏదన్నా కొత్త విషయాలని చెయ్యాలి అంటే అది స్టాప్ జేసి మనకి థ్రెట్ లాగా చూపిస్తది. అలవాటు లేని విషయాలని. అందుకే మనం జూస్తే మనం మాట్లాడే ఫ్రెండ్స్ గావచ్చు, క్లోజ్ పీపుల్ గావచ్చు, జస్ట్ మన ఐడియాలజీకి దగ్గరున్న వాళ్ళతోనే మనం మళ్ళీ మళ్ళీ కలవడానికి జూస్తాం. మనం లైఫ్‌లో డెవలప్ అవ్వాలన్నా, గ్రోత్ రావాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా కొత్త కొత్త పీపుల్‌తో మాట్లాడడం ఆర్ మనకి ఫియర్ అనిపిచ్చే థింగ్స్ జేయడం వల్ల మన బ్రెయిన్ వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ జేస్తే దానికి అలవాటు పడి నెక్స్ట్ టైమ్ దాన్ని ఈజీగా జేస్తది. ఇందుకే మన లైఫ్‌లో మనకేదన్నా లైఫ్‌లో చెయ్యాలన్నా గానీ, ఎవరితో మాట్లాడాలన్నా గానీ, అది మనకు ఫెమిలియర్ కాకపోవడంతోని మనం వెళ్లి మాట్లాడడానికి ఆర్ మనకు నచ్చిన పని చేయకపోవడానికి ఇది ఒక మేజర్ రీజన్. ఏంటి అంటే మనం కొత్తదాన్ని రిజల్ట్ ఏమొస్తదో అని ఆగిపోవడం వల్ల. ఒక విషయం జరిగినప్పుడు మనకి ఇంతకుముందు ఒకే యాంగిల్‌లో జూసేవాళ్ళం. ఇప్పుడు వేరే వేరే టైప్ ఆఫ్ పీపుల్‌తో డీల్ జేసినప్పుడు అదే విషయాన్ని సొసైటీలో వాడెలా జూస్తున్నాడు? అదే విషయాన్ని నలుగురు, ఐదుగురు ఎలా జూస్తున్నారు కొత్త పీపుల్. ఆ పర్స్‌పెక్టివ్స్ మనకు అలవాటైతాయి. మన థింకింగ్ ప్యాటర్న్ డెవలప్ అయితది దానివల్ల. అండ్ ఇంకొకటి నెట్‌వర్క్ డెవలప్ అయితది. మనం వర్క్‌ని ఆర్ ఏదన్నా ఐడియాని అప్రోచ్ అయ్యే విధానం డెవలప్ అయితది. అందుకే కొత్త కొత్త మనుషులతో గావచ్చు, కొత్త కొత్త విషయాలని ఎక్స్‌పీరియన్స్ జేస్తూ ఉండాలెప్పుడు. అండ్ ఇంకొకటేంటి అంటే మన బ్రెయిన్ సేమ్ చేసినయే చేస్తూ ఆ రిస్క్ తీసుకోకపోతే అది ఒక టైంకి మెల్లగా ఏజింగ్ అయిపోవడం స్టార్ట్ అయితది. తొందరగా ఓల్డ్ పీపుల్ అయిపోయిన ఫీలింగ్ వస్తది. ఎందుకంటే ఇంక నేర్చుకోవడానికి ఏది లేదు కాబట్టి. మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది ముసలివాళ్ళు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. వాళ్ళు ఎందుకు అంటే ఎప్పుడు లెర్నింగ్ మోడ్‌లో ఉంటారనమాట. ఏదో ఒకటి నేర్చుకోవడం, ఏదో ఒకటి చెయ్యడం, ఏదో ఒక క్రాఫ్ట్ మీద ఫోకస్ జేయడం. ఇలాంటి వాళ్ళు తొందరగా వాళ్ళకి వయసొచ్చినా గానీ బ్రెయిన్ ఏజింగ్ అవ్వదు. ఎనర్జిటిక్‌గా ఉంటారు వాళ్ళెప్పుడు. అందుకే మనం డిస్కంఫర్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ జేయడం స్టార్ట్ జేయాలి.